హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ 2023. అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్మీగా ఈవినింగ్ స్నాక్స్ తీపి బోండాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకు వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్స్. గోధుమ పిండితోటి ఇంట్లోనే ఈజీగా రెండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ బోండాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అందుకోసం ఇక్కడ నేను 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. క్వాంటిటీ ఏం లేదండి, మనకి ఎంత కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. అలానే కొంచెం వంట సోడా వేస్తున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. ఇవన్నీ కూడాను బాగా పిండిలో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోటి 1/4 కప్పు వరకు బెల్లము, 1/4 కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా బెల్లాన్ని అంతా కూడాను కరిగించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి నేను ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి. ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్నాక మనం కాజీ చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక స్ట్రైనర్ సాయంతో ఈ విధంగా వడకట్టుకున్నామంటే బెల్లంలో ఏమైనా వేస్ట్ ఉన్నా మనకి పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడాను గోధుమ పిండిలో కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇవే కాదండి, ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ పడతాయి. అలా వాటర్ కొన్ని పోసుకుంటూ పిండి అనేది కొంచెం గట్టిగా కాకుండా జారుగా కాకుండా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నామంటే చక్కగా నానిపోతుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు పిండి చూపిస్తున్నాను. ఇందాక కొన్ని లమ్స్ ఉన్నాయి కదండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవన్నీ కూడా చక్కగా నానిపోయి పిండి అంతా కూడా ఒకసారి ఇలా చేతితో కలుపుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినటువంటి ఆయిల్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఆయిల్లో రౌండ్ షేప్ వచ్చేటట్టు వదులుకున్నామంటే బోండాల షేపు వస్తుందండి. ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండేటట్టు చూడండి. అప్పుడు పునుగనేవి వెంటనే పైకి వస్తాయి. చాలా బాగుంటుంది. అలానే హెల్తీ కూడా అండి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిండి కలుపుకొని మనం ఈ విధంగా స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నామంటే తప్పకుండా మన ఫేవరెట్ అయిపోతుంది. ఎప్పుడు పునుగులు అవి కాకుండా ఒకసారి ఇలా బోండాలు కూడా చేయండి. లైట్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ బోండాల్ని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడాను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బోండాలు చాలా బాగా పొంగినవి. లోపల అసలు పిండి కూడా ఏమి ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఎన్ని తిన్నామనేది కూడా అర్థం కాదు, అంత సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఈ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిగిలిన బోండాలన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే అమ్మీగా ఉండేటటువంటి తీపి బోండాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత సింపుల్గా ప్రిపేర్ అయిపోయాయో, అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. బాయ్ బాయ్.